పొద్దుగాలేస్తే మూసీ సుందరీకరణ అని పెట్టిండు. మూసీ సుందరీకరణ అంటుండు. ఆడనేమో ఇల్లు కూలగొట్టే పని పెట్టిండు. ఏదో మూసీని ఉద్ధరిస్తా అని ఆడ ఇల్లు కూలగొట్టే పనేమో మూసీలో పెట్టిండు. ఈడ మన ఊర్లోనేమో భూములు కొల్లగొట్టే పని ఈడ పెట్టిండు. ఏందా ఇందిరమ్మ పాలన అంటే? ఇందిరమ్మ పాలన అంటే పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, పేదోళ్ళ భూములు కొల్లగొట్టుడేనా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. ఇదేంది నువ్వు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ ఇచ్చిన భూములు నువ్వు కొల్లగొట్టి కంపెనీలకు అమ్ముకుంటావు. ఇందిరమ్మ కాలంలో పేదవాళ్లకు గరీబీ హటావో అన్నది ఇందిరమ్మ. గరీబీ హటావో అంటే ఈయనేమంటుండు? కిసానోంకు హటావో అంటుండు, గరీబోంకు హటావో అంటుండు. इंदिरम्मा गरीबी हटाओ बोले, लेकिन ये रेवंत रेड्डी ने गरीबों को हटाओ बोल रहा, किसानों को हटाओ बोल रहा. ये कैसा सरकार है? ये सरकार हमें जरूरत नहीं है बोल के लोग बोलना शुरू कर रहे. మాకొద్దు ఈ పాలన అంటున్నారు ఇయాల ప్రజలు. ఏమన్నది శరణమ్మ? రైతు బంధు పడ్డదంటే పల్లె ఇంకెక్కడ ఇచ్చిండు అని ఈ అమ్మక్క కూడా అన్నది. ఇవాళ ఇక్కడ ప్రజలు 2 నెలల నుంచి అన్నం తింటలేం, అన్నం పైన పట్టలేదు, కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, గుండెపోటు వస్తుందేమో అని భయం అవుతుంది. కళ్ళు తెరవాలంటే నిద్ర లేచే వరకు ఏమైతామో అని చెప్పి భయపడుతున్నాము అని అంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఈడేదో గవర్నమెంట్ భూములు ఉన్నాయని వచ్చినా అంటున్నావు. మరి నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు వరంగల్ డిక్లరేషన్లా? వరంగల్ ఏం చెప్పినప్పుడు ఓట్ల ముంగట మేము వస్తే గవర్నమెంట్ భూములన్నీ పట్టాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు పట్టాలు ఇస్తా అన్నాడు, గుంజుకుంటున్నాడు. ఇప్పుడు అంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప. ఎలక్షన్ల ముంగటనేమో పట్టాలు ఇస్తా, మీకు కూడా పట్ట భూములు చేస్తా, గవర్నమెంట్ భూములు మీకు అన్ని హక్కులు ఇస్తా అని వరంగల్లో రాహుల్ గాంధీని తెచ్చి డిక్లరేషన్ చేసిండు. మరి ఆడున్నాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ స్పందించును. ఆ రోజు నీతోనే చెప్పించిండు గవర్నమెంట్ భూములకు పట్టాలు ఇప్పిస్తా అని. నిన్ను నమ్మి ఓట్లేస్తే పట్టాలిచ్చుడు దేవుడు ఎరుగు, ఉన్న భూమి గుంజుకుంటున్నాడు, ఉన్న గోసి గుంజుకునే కాడికి తెచ్చాడు రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా? రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తావా? సర్ది చెప్తావా? చెప్పు గాని మా పేదోళ్ళ భూముల తెరువు రావద్దు అని చెప్పి నేను ఈరోజు రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా.